లైన్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఇన్ఛార్జిపై ఒక ఆరోపణ వచ్చింది. ఆర్ఎస్ఎస్ సభకు హాజరైన అమిత్ షా, మోహన్ భగవత్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అఖిల భారత మహాసభల నేపథ్యంలో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. మా ప్రతినిధి మల్లికార్జున పూర్తి సమాచారం అందిస్తారు. మల్లికార్జున, రవి, ఏదైతే 3 రోజుల పాటు 31వ తారీఖు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా ఇక్కడ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి ప్రజల్లోకి అనే అంశాలపైన కూడా ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి మీటింగ్ మంత్రాలయ నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ సమావేశానికి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా హాజరయ్యారని చెప్పవచ్చు. మిగతా ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు అమిత్ షాను స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో తిక్కారెడ్డితో పాటుగా వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు అమిత్ షాను అడ్డుకుంటారన్న ఒక ముందస్తు సమాచారం మేరకు వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా తిక్కారెడ్డితో పాటుగా దాదాపుగా 10 మంది ముఖ్య నాయకులు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా పోలీసులు అక్కడే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని, ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి కూడా గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తాయన్న కోణంలోనే పూర్తి స్థాయిలో ముందస్తుగా వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముందస్తు హౌస్ అరెస్ట్ పైన కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మాకు పార్టీకి ఒక విధానం ఉంటుంది, మేము ఎవరిని కూడా అడ్డుకునే పరిస్థితి లేదు, ఎందుకు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక క్లియర్ ఇండికేషన్స్ మాకు పార్టీ నుంచి ఉంటాయి, కాబట్టి మేము ఒక గల్లీ పార్టీ లాగా అక్కడ వెళ్ళి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం మాకు లేదని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మంత్రాలయ ఇన్ఛార్జ్ ఎవరైతే తిక్కారెడ్డారో వారిని డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా రేపటితో ఈ సమావేశం ముగుస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మొత్తం 11 ఏదైతే 29 రాష్ట్రాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్ నేతలు 179 మంది నేతలందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారని చెప్పవచ్చు. దాదాపుగా 3 రోజుల పాటు ఈ సమావేశం అక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. రవి, మల్లికార్జున్, థ్యాంక్ యూ. నమస్తే.